ఆయన ఒక ఆ నెల్లూరులో ఆయన ఉన్నాడు, KGF 3. ఆయన హిజ్రాల్ని నా మీదకి పంపించినాడు. ఆయన గొప్ప నాయకుడు. ఏం మాట్లాడతావు? ఒళ్ళు పొగురా? చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గురించి నువ్వెంత, నీ బతుకెంత? 2014 నుంచి 16 దాకా ముఖ్యమంత్రిగా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని పార్టీలో చేరతానని పనులు సక్కు పెట్టుకున్నాడు నువ్వు. కాళ్ళు పట్టుకున్నావు లిటరల్గా. నేనేదో ఊరికే మాట సామెతికి అంటంలా, నిజంగా కాళ్ళు పట్టుకున్నావు. ఈరోజు ఏంటి నువ్వు నోరు పారేసుకోవటం? జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ అర్హత ఏంది? నువ్వు KGF 3, ఒక కరోనా హౌస్, ఒక హిజ్రాల ఫ్రెండ్షిప్, ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఒక ల్యాండ్ స్కామ్. నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నీ చరిత్ర ఏంది? ఒక్క మార్కు నీకు ఎవరైనా పొలిటికల్ టీచర్ ఎవరైనా ఉంటే ఒక్క మార్క్ నీకు వేస్తాడా? మైనస్ మార్కులు నీకు రాజకీయాల్లో. ఒక బ్యాడ్ హిస్టరీ నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. అందులో మా నాయకుడి గురించి మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒళ్ళు పులిసిపోయింది. ఆయన ఒక ఆ నెల్లూరులో ఆయన ఉన్నాడు, KGF 3. ఆయన హిజ్రాల్ని నా మీదకి పంపించినాడు. ఆయన గొప్ప నాయకుడు. ఏం మాట్లాడతావు? ఒళ్ళు పొగురా? చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గురించి నువ్వెంత, నీ బతుకెంత? 2014 నుంచి 16 దాకా ముఖ్యమంత్రిగా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని పార్టీలో చేరతానని పనులు సక్కు పెట్టుకున్నాడు నువ్వు. కాళ్ళు పట్టుకున్నావు లిటరల్గా. నేనేదో ఊరికే మాట సామెతికి అంటంలా, నిజంగా కాళ్ళు పట్టుకున్నావు. ఈరోజు ఏంటి నువ్వు నోరు పారేసుకోవటం? జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ అర్హత ఏంది? నువ్వు KGF 3, ఒక కరోనా హౌస్, ఒక హిజ్రాల ఫ్రెండ్షిప్, ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఒక ల్యాండ్ స్కామ్. నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నీ చరిత్ర ఏంది? ఒక్క మార్కు నీకు ఎవరైనా పొలిటికల్ టీచర్ ఎవరైనా ఉంటే ఒక్క మార్క్ నీకు వేస్తాడా? మైనస్ మార్కులు నీకు రాజకీయాల్లో. ఒక బ్యాడ్ హిస్టరీ నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. అందులో మా నాయకుడి గురించి మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒళ్ళు పులిసిపోయింది.